అండి. ఈరోజు రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో ఉడగోలు గ్రామం రాయదుర్గం మండలంలో ఈ వన్ విలేజ్ 4 విజిట్స్ ఈ కార్యక్రమం కింద రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా హానరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి థర్స్డే ప్రతి ఒక్క తహసీల్దారు ఒక్క విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్ లో 4 సార్లు విజిట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో కూడా లాస్ట్ ఒక 2 వారాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. 32 గ్రామాల్లో ఇప్పుడు వరకు 2 విజిట్లు తహసీల్దార్ చేయడం జరిగింది. దాంతో భాగంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా అంటే అది ఒక వర్స్ బట్టి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఒక నెల తీసుకొని దానిలో కనీసం ఒక్క గ్రామానికైనా కలెక్టర్ చేసి ఆర్డీఓ కూడా క్షేత్రస్థాయిలో వచ్చి అక్కడ ఉన్న గ్రీవెన్సెస్ ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతున్నాయని చెక్ చేసుకోవడం కోసం చేయమని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని మేరకు ఈ రోజు ఉడగోలు గ్రామంలో రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనం రాబోయిన నెక్స్ట్ ఒక సంవత్సర పీరియడ్ లో మనకు ఇంతకు ముందు మనం రెవెన్యూ గ్రీవెన్సెస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో దీన్ని కంపేర్ చేస్తే తేడా ఏంటంటే అప్పుడు మనం గ్రామానికి వెళ్ళి గ్రీవెన్స్ తీసుకొని మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ లో లేదంటే ఆర్డీఓ ఆఫీస్ లో వెళ్ళి సాల్వ్ చేయడం ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మనకు రీసర్వే సుమారుగా 50% పైన జిల్లాలో అయింది. అదే కాకుండా మిగిలిన గ్రామాల్లో కూడా రాబోయే నెక్స్ట్ ఒక సంవత్సరంలో రీసర్వే కంప్లీట్ చేస్తామని అనుకున్నాము. సో దీంతో భాగంగా ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంని రెవెన్యూ గ్రీవెన్స్ లేకుండా ఉన్న గ్రామంగా తీర్చాలని చెప్పి ఒక్క గ్రామానికి 4 సార్లు తహసీల్దార్లు వెళ్తారు. అంటే థర్స్డే మొదటి థర్స్డే ఆ గ్రామంలో వెళ్ళి దానికి ముందు డంటోరా ఇచ్చి ఎవరికైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే అక్కడ తీసేసుకుంటాము. తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రసీద్ ఇవ్వడం జరుగుతాయి. ఆ రసీద్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వారానికి అదే గ్రామానికి వెళ్తాం. ఎందుకంటే ఆ ఒక్క వారంలో ఏవైతే సాల్వ్ చేయగలుగుతావో అవన్నీ కూడా సాల్వ్ చేసి నెక్స్ట్ రెండోసారి మళ్ళీ అక్కడికి వెళ్తాం. మళ్ళీ మూడోసారి కూడా 3వ వారం మళ్ళీ ఆ గ్రామానికి వెళ్తాం. అదే విధంగా 3 సార్లు మొదటి సార్లు తర్వాత 3 సార్లు విజిట్ అయినప్పటికీ 4వ వారానికి మనం ఏవైతే సాల్వ్ చేయగలుగుతారో రెవెన్యూ సంబంధించిన ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకొని ఏవైతే సాల్వ్ చేయలేరు, ఎందుకంటే 4 సార్లు ఒక గ్రామానికి తహసీల్దార్ స్వయంగా వాళ్ళ టీంతో పాటు వాళ్ళ విలేజ్ సర్వేయర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, అదే విధంగా రెవెన్యూ సిబ్బందులతో సహా వెళ్ళిన తర్వాత కూడా సాల్వ్ చేయలేని విషయాలు ఏవైనా ఉంటే అది కూడా గ్రామ సమక్షంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. సో ఈ విధంగా మనం కొద్దిగా పద్ధతిగా చేస్తే ఒక సంవత్సరాల్లో ఒక్కొక్క తహసీల్దార్ కింద మహా అయితే 15 నుంచి 20 గ్రామాలే ఉంటాయి. ఒక 15 నెలల పీరియడ్ లో ఒక నెలకి ఒక గ్రామం అనే లెక్కతో 15 నెలల నుంచి 20 నెలల పీరియడ్ లో ప్రతి ఒక్క గ్రామంని టచ్ చేయడానికి అవుతుంది. ఇది కూడా మొదటి గ్రామాలను అన్ని కూడా ఇనీషియల్ గా తీసుకున్న 2-3 గ్రామాలు అవన్నీ కూడా హైయెస్ట్ గ్రీవెన్స్ ఉన్న గ్రామాలనే తీసుకోవమని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మన జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్స్ తగ్గుతాయని అనుకున్నాం. అదే కాకుండా ప్యారలల్ గా